టెస్టు ఫార్మాట్ కంటే ఐపీఎల్ పైనే ఆసక్తి చూపించే ఆటగాళ్లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా కఠినమైన సందేశాన్ని పంపాడు. టెస్టు క్రికెట్ ఆడాలనే కసి ఉన్నవారికే భారత జట్టులో అవకాశాలు వస్తాయని రోహిత్ చెప్పాడు. మానసిక అలసట కారణంగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టీమిండియాకు దూరంగా ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లంతా రంజీ ట్రోఫీలో పాల్గొనాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఇషాన్ కిషన్ రంజీలో బరిలోకి దిగలేదు. ఈ పరిస్థితుల్లో రోహిత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టెస్టు ఫార్మాట్ అత్యంత కఠినమైంది. టెస్టు క్రికెట్ ఆడాలంటే ఆటగాళ్లలో కసి ఉండాలి. అలా ఆకలితో ఉన్నవారికే అవకాశాలు వస్తాయి. లేనివాళ్లకు అవకాశాలు ఇవ్వటంలో అసలు అర్థమే లేదు. ప్రస్తుత భారత జట్టులోని ఆటగాళ్లలో సుదీర్ఘ ఫార్మాట్ పట్ల తపన కనిపిస్తోంది. అయితే టెస్టుల్లో అవకాశాలు తక్కువగానే వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. విఫలమైన వాళ్లు బయటకు వెళ్లిపోవాల్సిందే అని రోహిత్ చెప్పాడు. అయితే ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టులు ఆడిన శ్రేయస్ అయ్యర్ చివరి 3 టెస్టులకు ఎంపిక కాని విషయం తెలిసిందే. గాయం కారణంగా శ్రేయస్ ఎంపిక కాలేదని తొలుత భావించారు అంతా. కానీ అతడి పేలవ ప్రదర్శనే కారణమని తర్వాత తెలిసింది.